మనం చేసేది మంచైనా చెడైనా మనకు ఉపయోగపడకపోయినా ఇతరులకు ఉపయోగపడితే చాలు కదా. అయితే నేను వేసిన మొక్కల్లో నుంచి తీసిన గోంగూర అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీ అందరికీ గుర్తుందో లేదో, అయితే నేను గోంగూర తెచ్చుకున్నాను కదా 10 రూపాయలు కట్ట అని చెప్పేసి. అయితే గోంగూర అంతా కూడా నేను పచ్చడి చేసుకొని ఆ రోజు పుల్లగా ఉందని చెప్పేసి మా హస్బెండ్ తిన్నానేసి అంటున్నారనేసి చెప్పాను కదా. ఆ వీడియో కావాలంటే కింద ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అయితే మిగిలిన గోంగూర అంతా తుంచేసిన తర్వాత వేరులతో ఉంది కదా అని చెప్పేసి నేనైతే మా పెరట్లోకి వచ్చి ఉడ్డం అయితే జరిగింది. ఆ వీడియో నేను ఆల్రెడీ పెట్టాను. ఆ ఉడిచిన మొక్కల్లో నుంచి చూస్తున్నారు కదా, కొన్ని మొక్కలు చనిపోగా మిగిలిన మొక్కలు అయితే గోంగూర ఎంత మొలిచిందో. అయితే ఎన్ని మొక్కలు చచ్చిపోయి ఎన్ని మొక్కలు ఉన్నాయని చెప్పేసి కూడా నేను వీడియో ఆల్రెడీ తీసాను అనమాట. ఇప్పుడు వైజాగ్ నుంచి మా పిన్ని వాళ్ళు వచ్చారు కదా. వైజాగ్ లోని రేట్స్ అయితే మామూలుగా లేవంట. కూరగాయలు ప్రతిదీ కూడా బాగా రేట్స్ అయితే ఉన్నాయంట. మరి మిగతా వాళ్ళు ఎవరైనా నా వైజాగ్ నుంచి నా వీడియో చూసినట్లయితే రేట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. ఇప్పుడు నేను గోంగూర ఉడిచాను కాబట్టి గోంగూర అయితే తెంపుకొని అయితే పిన్ని పట్టుకెళ్తాను అనేసి అయితే తెంపేస్తుంది అనమాట. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నా చేతులారా నేను ఉడుచుకున్న గోంగూర నేను తినకపోయినా మా పిన్ని వాళ్ళకి ఉపయోగపడింది అనేసి హ్యాపీగా ఉంది. ఒక 10 రూపాయలతో తెచ్చుకున్న కట్ట కాస్త ఇలా పల్లెం కూర అయితే అయిందనమాట. ఈ కూర మొత్తం కూడా వాళ్ళు పచ్చడి పెట్టుకుంటారని అయితే చెప్పారు అనమాట వైజాగ్ తీసుకెళ్లిపోయి. ఓన్లీ గోంగూరే కాదులేండి, అమ్మమ్మ వాళ్ళు నేచురల్ గా ఇంట్లోని మొక్కలు వేసుకొని పండించుకుంటున్నారు కూరగాయలు. ఆ పండించుకున్న కూరగాయలు కూడా చాలావి తీసుకెళ్లారు. ఏమేమి తీసుకెళ్లారో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వెళ్తూ లైక్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్ ఫ్రెండ్స్.